తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 4,000కు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ అదనపు బలగాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించి మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులు మానిటరింగ్ చేస్తామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. 375 కేంద్ర బృందాలు 45,000కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లో ఉన్న ఇబ్బందులపై కూడా ప్రత్యామ్నాయం చూపించామని అన్నారు. ఏజెన్సీ ఏరియాలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని సీఈఓ వికాస్ రాజ్ పేర్కొన్నారు. వాళ్ళ కోసము అకామిడేషన్ సెంటర్స్ కొంత తర్వాత అవసరం పడుతుంది, కానీ ఇప్పటి నుంచి దాన్ని గుర్తు చేయడం, స్ట్రాంగ్ రూమ్స్ స్పెసిఫిక్గా రూమ్స్ చూడడం, అట్లాగే సెంట్రల్ ఫోర్సెస్ ఎవరు వస్తారు వాళ్ళ కోసము అకామిడేషన్ ప్రాపర్గా సెంటర్స్ కొంత తర్వాత అవసరం పడుతుంది, కానీ ఇప్పటి నుంచి దాన్ని గుర్తు చేయడం, స్ట్రాంగ్ రూమ్స్ స్పెసిఫిక్గా రూమ్స్ చూడడం, అట్లాగే సెంట్రల్ ఫోర్సెస్ ఎవరు వస్తారు వాళ్ళ కోసము అకామిడేషన్ ప్రాపర్గా సెంటర్స్ కొంత తర్వాత అవసరం పడుతుంది.